ఓకే. శాంతిప్రసాద్ గారు ఏంటి గుడ్డలు ఊడదీయడం ఏంటి? ఈ నరకడాలేంటి? ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి వీడియోలు. గతంలో ఎవరో మాట్లాడలేదా ఇది అని చెప్పి పెద్ద ఎత్తున శేఖర్ రెడ్డి కూడా ఒక లిస్ట్ అంతా చదివారు. ఏ రోజు ఎవరు ఏంటి మాట్లాడారని. లోకేష్ గారు అవనియండి, ఇంకోరు అవనియండి, ఇంకొకరు అవనియండి. ఎటువైపు వెళ్తున్నాయి రాజకీయాలు? వర్మ గారు నమస్తే. మీకు ప్యానల్లో ఉన్న సోదరులకు చూసుకున్నట్లకు సరే, లిస్టు చదివితే చదువుకోనివ్వండి. కావాలంటే ఇంకా వారికి ఫుల్ టైం ఇవ్వండి. ఇంకా లిస్టులో ఉంటే బయట పెట్టుకోమని. కానీ వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్న మాట ఏంటి? పార్టీ అధినేతలు సమయం పెట్టి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఒకే ఒక మాట, నా గురించి తప్పుగా మాట్లాడిన వైసీపీ కొడకలారా చెప్పు తీసుకోడతా. దానికి గింజుకున్నారు. అసలు మామూలు గింజుడు కాదు, కింద నుంచి పైదాకా అందరూ గింజుకున్నారు. సరే, మరి జగన్ రెడ్డి గారి నైజం చూద్దాం. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ రోజు సెక్యూరిటీ వాళ్ళని ఏ రకంగా బెదిరించాడు? మీరు విశాఖపట్నంలో అడుగు పెట్టకూడదంటే అక్కడ పారిశ్రామిక సదస్సు జరుగుతుంది, మీరు రావద్దు, మీకు అనుమతి లేదు అన్నప్పుడు, నా ప్రభుత్వం వస్తుంది, మీ సంగతి చూస్తా అన్నది ఎవరు? తర్వాత కోడికత్తి కేసు జరిగిన తర్వాత ఆంధ్రాలో ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ రోజు ఆంధ్ర పోలీసులను నేను నమ్మను, ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి. మంచిది, తప్పలేదు. బాబాయ్ హత్య జరిగింది, ఆంధ్ర పోలీసులు నమ్మలేదు, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నమ్మలేదు, సిబిఐ కావాలన్నావు, నువ్వే వెళ్ళావు హైకోర్టుకి, సిబిఐ కూడా విచారణ కావాలంటూ. సరే, ప్రభుత్వం మారింది, వెంటనే ఆంధ్ర పోలీసుల మీద అపరిమితమైన నమ్మకం వచ్చేసింది. ఎంత నమ్మకం అంటే, విచారణ మనకు సిబిఐ వద్దు, మనమే చేసుకుందాం. తర్వాత అందులో ముద్దాయిలు ఎవరో ఒక్కొక్కడు బయటకు వచ్చారు. కానీ సిబిఐ విచారణ ఎందుకు వద్దన్నావు ఆ రోజు అర్థం కాలేదు, కానీ ఈ రోజు అర్థమైంది జనాలకి. ఆంధ్ర పోలీసులు గుడ్డలు ఓడదీస్తాను. అసలు ఆల్రెడీ ఓడదీసావు కదా నువ్వు, 3 ఐపీఎస్ అధికారులు గుడ్డలు ఓడదీసావు కదా నువ్వు. 3 ఐపీఎస్లు ఒక్క పెన్ స్ట్రోక్ గుడ్డలు ఊడిపోయినాయి కదా. దేనికి? నువ్వు చెప్పిన చెత్త పనులు చేసినందుకు, ఎఫ్ఐఆర్ కట్టకుండానే అరెస్టులకు వెళ్ళి బయలుదేరినందుకు. ఎవరి కేసులు మీ అందరికీ తెలుసు, ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం. సో మగవాడి అందాల గురించి మాట్లాడతాం. మరి ఆ అందగాడి అందం యొక్క మందం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కగా వస్తుంది. ఆ అందం యొక్క మందం ఎంత మందంగా ఉందో. తర్వాత అన్ని అనకూడదు, శేఖర్ రెడ్డి బాధపడతాడు గారి, చాలా మంది ఆ రోజు మంత్రులుగా చేసిన వాళ్ళ యొక్క అందాల మందం ఈ రోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడి యొక్క మందాలు ఏంటో చక్కగా కనపడుతున్న మేకప్ లేకపోయేటప్పుడు. అసలు వీళ్ళు వాళ్ళేనని గుర్తుపట్టలేని పరిస్థితులకు వచ్చేసి. అది కాకపోతే అది ఏంటంటే, మనం వ్యక్తిగతంగా వారి యొక్క శారీరక ఆకృతి మీద మాట్లాడినట్టుగా అది ఇబ్బందికరంగా ఉంటుంది కానీ మాట్లాడలేము. కాకపోతే మీరంతా బుజ్జి కన్న గురించి మాట్లాడారు, అదే ఎర్రిపప్ప. ఆ బుజ్జి కన్న ఏం మాట్లాడతాడో పాపం తెలియదు, వద్దులేండి. ఆడంత మగోడైతే చూపించమన్నాడు గోదావరి జిల్లాల్లో. గుంటూరు కిందంతా నరుకుతారు, గుంటూరు పైనేమో ఇంట్లోంచి లాగొడతారు. చూద్దాం ఎవడెవడిని కొడతాడు కొన్నాళ్ళు పోతే. ఎందుకు తొందర? ఒకటి చెప్తున్నాను, మీరు వ్యవస్థలో భాగంగా ఉన్నప్పుడు పోలీసులను ఏ రకంగా వాడుకున్నారు అనే దానికి మీరు గొడ్డలిప్ప తీసిన 3 ఐపీఎస్ల సాక్షి. వాళ్ళు మీకు ఏ రకంగా పనిచేశారో కూడా అందరికీ తెలుసు. వాళ్ళు ఐపీఎస్ఆ వైపీఎస్ఆ అనే స్థాయి కూడా ఆ రోజు విమర్శలు వచ్చినాయి. ఈరోజు వీళ్ళు గొడ్డలిప్ప తీస్తారన్నారు. మధుసూదన్ రావు, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకోబాక, మేము వస్తాం. ఎక్కడ? అసెంబ్లీ లాబీలో, ప్రాంగణంలో. ఎందుకు బెదిరిస్తున్నావు అంటే, నువ్వు సిస్టంలో నువ్వు ఉంటే ఒక రకం, సిస్టమ్ బయట నువ్వు ఉంటే ఇంకొక రకం. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నువ్వు వ్యవస్థను నమ్మవు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఇది ఏ రకమైన మనస్తత్వం?
దీన్ని ఏమనాలా? అటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలా? ఆ వ్యవస్థలు పోలీస్ సంఘాల్లో రెస్పాండ్ అవుతున్నాయి. సరే, వాళ్ళు తెప్పలయ్యి వాళ్ళు పడుతున్నారు, కానీ ఇక్కడ రెస్పాన్స్ అది కావాల్సింది. కేసు పెట్టాలా? ఇలా మాట్లాడిన వ్యక్తుల మీద కేసులు పెట్టాలా? నిర్మోహమాటంగా కేసులు పెట్టాలా? పవన్ కళ్యాణ్ అసలు ఒక్క మాట అండి, పవన్ కళ్యాణ్ తెలిసి 3 పెళ్లిళ్ళు అయితే 4వ పెళ్ళం ఉన్నాడు. ఆ 4వ పెళ్ళం ఎవరో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మరి అది మాట్లాడచ్చు. తర్వాత పట్టాభి ఏదో అన్నాడని చెప్పేసి మా కార్యకర్తలు, అభిమానస్తులైన కార్యకర్తలకు బీపీలు వస్తే తెలుగుదేశం ఆఫీస్ అయినా సరే, కేంద్ర ఆఫీస్ అయినా సరే లెగిసిపోద్ది. దాని తలుపులు ఉడికిపోతాయి, అద్దాలు పగిలిపోతాయి, ఎవడన్నా అడ్డు వస్తే తలకాయలు కూడా పగిలిపోతాయి. ఓకే, ఒక్క విషయం అండి శాంతిప్రసాద్ గారు. ఓకే, ఇప్పుడు ఇదే మాట అన్న ఆయన నిన్న కాదు, అప్పుడు పోలీసులు ఏం చేయలే, చాలా మంచి వాళ్ళు అప్పుడు పోలీసులు. నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి గాయాలైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా ట్వీట్ చేసి, ఆయన కోలుకోవాలని. మీరు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఆ ప్రశ్న ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? నాకు అర్థం కాదు. కాదండి, నేను ఎందుకు పెట్టినట్టు అంటున్నాను. మరి ఆయనకి ఏమన్నా వేరే పరమైన అంశాలు ఉంటే సార్, ఆయన ఉద్దేశాలు ఏంటో నేను చెప్పమంటే మీ డిబేట్ టైం చాలు. కాదు, పోనీ ఉద్దేశం చెప్పండి. ట్వీట్ ఉద్దేశం ఏంటి సార్? కొన్ని నేను ఫ్లోలో మాట్లాడుతున్నప్పుడు దయచేసి మీరు బ్రేకులు వేయాలి. వర్మ గారు, మీరు కూడా ఇది మానుకోవాలి అలవాటు. ఫ్లో మిస్ అవుతుందా? కాదండి, అది ఒక పాయింట్ కదండి, అది పెద్ద చర్చ. అది మీరు మొట్టమొదటి అడిగితే మొట్టమొదటి సమాధానం చెప్పండి కదా. ఓకే, చెప్పండి, ఇప్పుడు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రేమ అని అర్థమా వర్మ గారు మీ ఉద్దేశంలో? అది శాంతిప్రసాద్ గారు చెప్పాలి. ఏమో, ఎంతటి రాక్షసులైనా కొద్దిగా మానవత్వం ఉందేమో, మనం ఏం చెప్తాం గానీ నేను ఒకటి చెప్తున్నాను, పోలీసు వ్యవస్థ మీ చెప్పు చేతల్లో రాక్షసులు దీక్షలు అనే మాట ఎంతవరకు కరెక్ట్ అనేది పెద్ద మనిషి పెద్ద మనిషి కాదు శేఖర్ రెడ్డి. నువ్వు ఉంటే నేను డిబేట్కి రానన్నా. కాకపోతే ఏంటంటే పోలీసులు కుట్ర